డయాబెటిక్ రెటినోపతి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? సో ఎప్పుడైతే డయాబెటిక్ రెటినోపతి వస్తుందో అది స్టేజ్ ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఎర్లీ స్టేజెస్ లో అంటే ఎప్పుడైతే పేషెంట్ కి సిమ్టమ్స్ ఉండవు, విజన్ నార్మల్ గానే ఉంటుంది, వాళ్ళు రెగ్యులర్ గా రెటినా చెకప్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు యూజువల్ గా ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు. ఓన్లీ షుగర్ కంట్రోల్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మాక్యులర్ ఎడిమా వస్తుందో అంటే కంటి లోపల నరంలో వాపు వస్తుందో అది తగ్గించడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్స్ ఏంటంటే ఇంట్రావిట్రల్ యాంటీ VEGF ఇంజెక్షన్స్ అంటాం మనము. ఆ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే కంటి లోపల నరంలో ఉన్న వాపును తగ్గిస్తుంది. ఇది కాకుండా ఒకవేళ పేషెంట్ ఎర్లీ స్టేజెస్ లో రాలేదు, ప్రొలిఫరేటివ్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రొలిఫరేటివ్ స్టేజ్ అంటే PDR స్టేజ్, ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం అది. ఆ స్టేజ్ లో వచ్చినప్పుడు వాళ్ళకి రెటినాకి లేజర్ చేయాల్సి వస్తుంది. ఆ లేజర్ ని మనం పాన్ రెటినల్ ఫోటోకోయాగులేషన్ లేజర్ అంటాము. సింపుల్ గా షార్ట్ కట్ లో PRP లేజర్ అంటాము. ఎప్పుడైతే ఈ స్టేజ్ కూడా దాటి పేషెంట్ అప్పటి వరకు కూడా మన దగ్గరికి రాలేదు, ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే కంటి లోపల బ్లీడింగ్ రావడం గానీ, రెటినా నరం ఊడిపోవడం గానీ జరుగుతుంది. దాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. బ్లీడింగ్ రావడాన్ని విట్రియస్ హెమరేజ్ అంటాము. ఈ రెండు ఉన్నప్పుడు యూజువల్ గా మెడిసిన్స్ తో ఎక్కువ తగ్గే అవకాశాలు ఉండవు. వీళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఆ సర్జరీస్ ని మనము విట్రియక్ సర్జరీ అంటాము, విట్రెక్టమీ సర్జరీస్. వాటిని చేసి రెటినాని సెట్ చేయాల్సి ఉంటుంది.